హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే దాల్ వడ, మసాలా వడ అని కూడా అంటారండి. దానిని తయారు చేసే విధానం చూద్దాం, వచ్చేయండి. ముందుగా పచ్చెనగపప్పు ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి, వాటర్ లేకుండా. వాటర్ని వడకొట్టేసుకోవాలండి. తర్వాత ఇలాగ బరకగా పట్టుకోవాలి. తర్వాత అదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. కొంచెం పచ్చెనగపప్పు పక్కన పెట్టుకొని అది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. అవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ముద్ద అవుతుందో లేదో చూసుకోండి. కొంచెం పొడిగా ఉంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లైట్గా చిలకరించుకుంటే సరిపోద్ది, వాటర్ ఎక్కువ పట్టవండి దీనికి. ఇలాగా చేతితో ప్రెస్ చేసుకుని చేతి మీద ప్రెస్ చేసుకుని వేసుకోవడమేనండి. నేను చూపించాను చూడండి, అలా వేసుకోవడమే. అదిగోండి, కావాలంటే కవర్ మీద కూడా ప్రెస్ చేసి వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ చేతి మీద ప్రెస్ చేసి వేసుకుంటున్నాను. ఇలా 1 by 1 వేసుకోవాలండి. ఒకేసారి కదపకూడదండి, కొంచెం ఫ్రై అయ్యాక కదపాలి వాటిని. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాకే తిరగేయాలండి వాటిని, లేదంటే విరిగిపోతాయి అవన్నీ. అవన్నీ బాగా వేపుకోవాలండి. 2 వైపులా బాగా వేపుకుంటేనే లోపల వేగుతాయండి, లేదంటే పిండి పిండిగా ఉండిపోతాయి. ఎందుకంటే మనం కొంచెం మందంగా వేసుకుంటున్నాం కాబట్టి. చూడండి, ఇలా వేగాక తీసుకోవాలి ప్లేట్లోకి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన పిండి కూడా వేసుకోవాలండి. చూసారు కదండి, నేను ఇలా తీసేసుకున్నాను. దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడు చట్నీతో కానీ, అల్లం పచ్చడితో కానీ, టమాటా కెచప్తో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.